ముకుంద జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KPHB లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు బిగ్ టీమ్. ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి సైకాలజిస్ట్ ప్రసన్న దుర్గ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే మేడం, మనం బయట చూసుకున్నా ఇంట్లో చూసుకున్నా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటూ ఉంటారు. అంటే ఏదైనా ఒక వస్తువు కానీ లేకపోతే ఒక పాయింట్ కానీ ఏదైనా సరే అందరికీ ఒకే విధంగా కనిపించదు. వాళ్ళ మైండ్ సెట్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటున్నారు అంటే అసలు దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అసలు ఎన్ని రకాలుగా ఉంటారు? దీన్నే టెంపర్మెంట్స్ అంటాం. టెంపర్మెంట్ అంటే స్వభావం. ఇది మనమంతా కూడా ఒకరితో ఒకరు చాలా డిఫరెంట్గా ఉంటూ ఉంటాం. మనకి సమ్టైమ్స్ అనిపిస్తుంది, వీళ్ళు నాలాగే ఆలోచిస్తున్నారు, నాలాగే చేస్తున్నారు అనిపించినప్పటికీ కూడా స్వభావంకి వచ్చేటప్పటికి అది సేమ్గా ఉండదు. ఎక్కడో కొన్ని మ్యాచ్ అవుతాయి తప్ప అన్నీ మ్యాచ్ అవ్వాలని ఏం లేదు. స్వభావం అంటే ఒక పర్సన్ యొక్క న్యాచురల్ స్టైల్ ఆఫ్ థింకింగ్, ఫీలింగ్, బిహేవింగ్. ఇవి మనకి పుట్టుకతోనే వస్తూ ఉంటాయి, లైఫ్ అంతా మనతోనే ఉంటాయి. ఒక విధంగా చెప్పాలి అంటే మనం మన యొక్క పర్సనాలిటీని ఎలా డెవలప్ చేసుకుంటున్నాము అనేది ఈ టెంపర్మెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. హిపోక్రైట్స్ అనే ఒక సైంటిస్ట్ అసలు ఈ టెంపర్మెంట్స్ ఏంటి, ఎన్ని రకాలుగా ఉంటుంది అనేది తెలుసుకోవడం కోసం కొంతమంది మీద ఎక్స్పెరిమెంట్ చేశారు. ఫైనల్లీ వాళ్ళకి వచ్చిన రిజల్ట్ ఏంటంటే టెంపర్మెంట్స్ అనేవి 3 టైప్స్లో ఉంటాయి. దానిలో ఫస్ట్ది వచ్చేసి ఈజీ టెంపర్మెంట్, సులభ స్వభావం కలిగిన మనుషులు అని చెప్తాం. వీళ్ళు ఎలా ఉంటారు అంటే ఎప్పుడు కూడా చాలా యాక్టివ్గా, చీర్ఫుల్గా, అందరితోనూ ఈజీగా కలిసిపోతూ, సిచ్యువేషన్ ఎలాంటిది అయినప్పటికీ కూడా వాళ్ళు చాలా ఈజీగా అడాప్ట్ చేసేసుకుంటారు. ఓకే. అందరితోనూ ఈజీగా కలిసిపోయే స్వభావం, దీన్ని సులభ స్వభావం అంటూ ఉంటాం. సెకండ్ది వచ్చేసి డిఫికల్ట్ టెంపర్మెంట్, కఠిన స్వభావం కలిగిన వాళ్ళు అని చెప్తాం. వీళ్ళు ఏదైనా వాళ్ళకి వచ్చిన చిన్న ఎమోషన్ని కూడా చాలా స్ట్రాంగ్గా రియాక్ట్ అయిపోతూ ఉంటారు, చిన్న చిన్న వాటికి కూడా. అండ్ ఏదైనా అవతల వాళ్ళ ఒపీనియన్తో ఏకీభవించడానికి రెడీగా ఉండరు. అండ్ వీళ్ళల్లో పేషెన్స్ అండ్ కన్సిస్టెన్సీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఓకే. ఎవరితోనూ కూడా కాంప్రమైజ్ అవ్వడానికి రెడీగా ఉండరు అన్నమాట. కొంచెం మొండిగా ఉంటూ ఉంటారని చెప్తాం కదా, ఇది కలిగిన వాళ్ళు. థర్డ్ది వచ్చేసి స్లో టు వార్మప్ టెంపర్మెంట్ అని చెప్తూ ఉంటాం. అంటే నిదానంగా అలవాటు పడే స్వభావం అని చెప్తూ ఉంటాము. కొంతమందికి స్టార్టింగ్లో కొంచెం షై వలన కానీ వేరే ఏదైనా రీజన్ వల్ల కానీ నలుగురితోనూ కలవటానికి కొంచెం హెసిటేట్ చేస్తూ ఉంటారు. తర్వాత వాళ్ళకి కొంచెం మనం టైం ఇచ్చినట్లయితే కనుక ఆ ఎన్విరాన్మెంట్ని వాళ్ళకి కంఫర్టబుల్గా వాళ్ళు ప్రిపేర్ అయ్యి మెంటల్లీ తర్వాత అందరితోనూ ఈజీగా మింగిల్ అవుతూ ఉంటారు. మనం ఇది ఎక్కువగా పిల్లల్లో చూస్తూ ఉంటాం. చాలామంది పిల్లల గురించి టీచర్స్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు, మీ పాప ఎవరితోనూ కలవట్లేదండి, గ్రూప్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయట్లేదు, ఎప్పుడు చూసినా ఒక్కతే కూర్చుంటోంది అని చెప్తూ ఉంటారు. ఇలాంటి పిల్లల్ని గ్రూప్ యాక్టివిటీస్లోకి చాలామంది తెలియక బలవంతంగా పుష్ చేస్తూ ఉంటారు గ్రూప్స్లోకి. దానివల్ల ట్రామా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడు కూడా ఫోర్స్ఫుల్గా దానిలోకి ఇన్వాల్వ్ చేయకూడదు. అలా గ్రూప్ యాక్టివిటీస్ జరుగుతున్నప్పుడు పిల్లల్ని వాళ్ళని అబ్జర్వ్ చేసేలాగా ఈ పాపను కూర్చోబెట్టినట్లయితే కనుక వాళ్ళని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని రోజులకి ఓకే, అక్కడ నేను భయపడే విధంగా ఏమీ లేదు, అక్కడంతా ఎంజాయ్ చేస్తున్నారు అనేది ఆ అమ్మాయి తెలుసుకున్నాక ఆటోమేటిక్గా ఆ అమ్మాయి వాళ్ళతో జాయిన్ అవ్వడానికి రెడీగా ఉంటుంది. అంతే తప్ప ఫోర్స్ఫుల్గా అయితే గ్రూప్స్లో ఇన్వాల్వ్ చేయకూడదు. మనం ఇలాంటివి ఎక్కువగా మీరు అన్నట్టుగా చిన్నపిల్లల్లోనే ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇంకోటి ఏంటంటే మేడం, మీరు ఇందాక అన్నట్టుగా ఫోర్స్గా వెళ్ళి కూర్చోపెడతారు, వాళ్ళు కొంచెం డిస్టర్బ్ అవుతూ ఉంటారు, పిల్లలు కూడా ఏడుస్తూ ఉంటారు, అలుగుతూ ఉంటారు, ఎవరితో కూడా మింగిల్ అవ్వరు కొన్ని డేస్ వరకు, కొన్ని అవర్స్ వరకు. మరి అలాంటి పరిస్థితుల్లో మరి పిల్లల్ని ఏ విధంగా మోటివేట్ చేయాలి అంటారు? పేరెంట్స్ ఫస్ట్ గైడ్ చేయాలి. అక్కడ ఏమీ ఉండదు, నువ్వు భయపడే విధంగా. చాలామంది పార్క్కి తీసుకెళ్ళినా కూడా పిల్లలు ఆడుకోరు, వాళ్ళ పేరెంట్స్తోనే ఆడుకుంటారు. దాంతోపాటు పిల్లలతో కూడా ఆడుకోవడం అనేది, వాళ్ళతో కూడా మింగిల్ అవ్వడం అనేది అవసరం. కానీ ఏదో ఉంది అని భయాన్ని మనమే తీసేయాలి. కొంతకాలం వాళ్ళ పక్క నుండి అలవాటు చేయాలి. ఎప్పుడైతే మనం బలవంతంగా గ్రూప్స్లోకి వాళ్ళని పుష్ చేస్తామో అది ట్రామా అయ్యే అవకాశం ఉంటుంది. ఎన్ని రోజులైనా ఏడు పాపరు. అక్కడ ఏదో ఉంది అని భయపడుతున్నారు అన్నప్పుడు మనం ఇంకా దాన్ని ఫోర్స్ చేయకూడదు కదా. అంటే వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలి, కానీ టైం ఫోర్స్ చేస్తే
ఇంకా దాని మీద వాళ్ళకి నెగిటివ్ వచ్చే ఒక అభిప్రాయం కూడా ఉంటుందని చెప్పొచ్చు. అయితే ఇంకోటి మేడం, మనం ఫస్ట్లో మీరు అన్నట్టుగా కొన్ని విషయాలు ఇద్దరివి సేమ్ అని అనిపిస్తాయి, మాట్లాడే తీరు కావచ్చు, లేకపోతే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి కూడా సేమ్ ఒకేలాగా అనిపిస్తూ ఉంటాయి, కానీ అన్ని విషయాల్లో కాదు అన్నారు. సో దానికి సంబంధించి ఏ విధంగా అంటారు? ఇప్పుడు ఏదైనా ఒక థింగ్ని చూసినప్పుడు ఒక 10 మంది ఉంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఆలోచిస్తూ ఉంటారు దానిలో. ఆ 10 మందిలోనూ ఇద్దరికి ముగ్గురికి అది ఒకేలాగా కనబడచ్చు, కానీ మిగతా 7గురికి కూడా డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఉంటాయి అదే విషయం మీద. సో అందరివి కూడా ఒకలాగా ఉండదు స్వభావం అనేది. మనకి కొన్ని జెనెటిక్స్ ద్వారా మన పేరెంట్స్ నుంచి, ఫాదర్స్ నుంచి వచ్చినవైతే, కొన్ని మనం చూసి నేర్చుకున్నవే అయి ఉంటాయి. సో ఓవరాల్గా మన పర్సనాలిటీ అనేది మన స్వభావం మీదనే ఆధారపడి ఉంటుంది. అవి మనం ఎలా మేనేజ్ చేయగలుగుతున్నాము అనేది అంతా కూడా వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. ఓకే. అంటే ఇంకొకటి చూసుకుంటే మేడం, ఒకే ఫ్యామిలీలో ఒక 2-3 ఉన్నారనుకోండి, కొంతమందికి కోపం ఎక్కువగా ఉంటుంది, కొంతమంది సెన్సిటివ్గా ఉంటారు, ఇంకొంతమంది కొంచెం చిరాగ్గా ఉంటూ ఉంటారు. సో వాళ్ళ ముగ్గురిని అసలు ఆ బిహేవియర్ ఎలా వస్తుంది అంటారు? అసలు అంతవరకే ఎందుకు, ఇంట్లో ఉండే సిబ్లింగ్స్ ఇద్దరిని తీసుకున్నట్లయితే ఇద్దరి స్వభావం క్వైట్ ఆపోజిట్లో ఉంటుంది. చిన్నవాళ్ళు ఎక్కువగా ఉంటారు, యాక్టివ్గా చీఫుల్గా ఉంటారు, ప్రతి విషయాన్ని కూడా చాలా లైట్ మైండెడ్గా ఉంటారు. పెద్ద పిల్లలు సెన్సిటివ్గా ఉంటూ ఉంటారు చాలామంది. అయినా అందులో కూడా మనం ఫస్ట్ పుట్టిన పిల్లలకి మనం కొంచెం ఎక్కువ ప్యాంపర్ చేస్తూ ఉంటాము, దానివల్ల కూడా అలా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకనే కొన్ని జెనెటిక్స్ ద్వారా వస్తే కొన్ని మనం పెరిగే విధానంలో కూడా మారుతూ ఉంటాయి. దీన్ని బట్టి పేరెంట్స్ ఏ విధంగా వాళ్ళని గైడ్ చేయాలి అంటారు? ఇప్పుడు ఈ లైట్ మైండెడ్ చైల్డ్ ఉన్నాడు, అసలు పేరెంట్స్ తిడతారనో కొడతారనో భయం ఉండదు ఆ అబ్బాయికి. ఫస్ట్ థింగ్, వాళ్ళు చేయాల్సింది చేసుకుంటూ వెళ్తారు. బట్ అది శృతి మించకుండా పేరెంట్సే గైడ్ చేయాలి. నువ్వు ఇలాగే ఏజ్కి తగ్గట్టు మార్పులు అనేవి వాళ్ళల్లో డెవలప్మెంట్ ద్వారా వస్తూ ఉంటాయి, కానీ అది రాంగ్ వేలోకి వెళ్లకుండా వీళ్ళే కంట్రోల్ చేయాలి. 8 years 9 years వచ్చే పిల్లలకి, యాక్టివ్గా ఉండే పిల్లలకి అది హైపర్ యాక్టివ్గా మారే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ టైంలో వాళ్ళకి చెప్పింది కొంచెం థింకింగ్ అనేది స్టార్ట్ అవుతుంది, లాజికల్ థింకింగ్ అనేది. సో ఆ ఏజ్ నుంచి కూడా ప్రాపర్గా గైడెన్స్ అవసరం. హైపర్ అవుతున్నాడు, ప్రాపర్గా ఆలోచించట్లేదు అన్నప్పుడు కూర్చోబెట్టి చెప్పే అవసరం చాలా ఉంది. ఆ టైంలోనే వదిలేస్తారు, మా మాట వినట్లేదు అని. అయితే మేడం, అసలైన ప్రాబ్లం పెళ్ళైన తర్వాత వీళ్ళు ఫేస్ చేస్తారని చెప్పొచ్చు. అంటే పెళ్ళైన తర్వాత వైఫ్తో కూడా, లేకపోతే హస్బెండ్తో కావచ్చు, వైఫ్తో కావచ్చు, కొంచెం కనెక్ట్ అవ్వలేరు కొన్ని మంత్స్ వరకు కూడా. ఇంకా కొంచెం దూరం పెడుతూ ఉండటం, లేకపోతే ఎవరో థర్డ్ పర్సన్ అనే విధంగా చూడటం, అసలు పరిచయం లేదు పెళ్ళైన తర్వాత అనేది కూడా మనం చాలా కేసెస్ చూస్తూ వచ్చాము. మరి వీళ్ళ విషయానికి వస్తే మరి వీళ్ళకి ఏ విధంగా అంటారు? అసలు యూజువల్లీ దేనికైనా కూడా కొంచెం టైం అనేది పడుతుంది. అవును. ఇప్పుడు ఇందాక మనం స్కూల్ విషయంలో చూసాము, ఆ పాప నేచర్ అలా ఉంది, కొంచెం సాఫ్ట్గా ప్యాంపర్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇంట్లో. చాలా సెన్సిటివ్ చైల్డ్ ఆ అమ్మాయి. ఆ అమ్మాయికి బలవంతంగా తీసుకెళ్ళి కూర్చోబెట్టడం వల్ల అక్కడ ఏమీ రాదు. ఆ ఏడుపు అనేది ఇంకా రోజు కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మనము వాళ్ళని నమ్మి కొంచెం టైం అనేది ఇవ్వాలి, అప్పుడు మాత్రమే వాళ్ళకి వాళ్ళు సెట్ చేసుకోగలుగుతారు. కొన్ని ఎక్స్పీరియన్సెస్ ద్వారా నేర్చుకుంటారు. మేడం, మీరు ఫస్ట్ నుంచి చెప్తున్నది వింటుంటే చిన్నపిల్లల్లో అంటే ఏదైనా నచ్చంది కానీ, లేకపోతే వాళ్ళు కంఫర్టబుల్గా లేనిది అదే ప్లేస్లో కనుక వాళ్ళకు ఉంచితే లైఫ్ లాంగ్ కూడా వాళ్ళకి ఆ మెంటల్ ట్రామాలోనే ఉంటారని తెలుస్తుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. అందుకే ఏది కూడా ప్రెషర్ చేయకూడదు. కొన్ని మనం నేర్పిస్తే నేర్చుకునేవి ఉంటాయి, కొన్ని ఎక్స్పీరియన్సెస్ ద్వారా నేర్చుకునేవి ఉంటాయి. మనం ఇప్పటివరకు చాలా విషయాలలో మనం మాట్లాడుకున్నాం మేడం. పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, ప్రతి చిన్న విషయం అనేది కూడా. సో ఇది కూడా పిల్లలకి చాలా ఇంపార్టెంట్ అండ్ తెలుసుకోవాలి పేరెంట్స్ అనేది కూడా చాలా క్లియర్గా తెలుస్తుంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.